హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్. మేమైతే గుండాల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. ఆల్రెడీ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అందరం బైక్లు అయితే తీసుకొని వెళ్ళాం. రోడ్ వచ్చి కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మంచిర్యాల నుండి సుమారు ఒక 55-56 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ వరకు. మంచిర్యాల నుండి జన్నర వెళ్ళే రూట్లో దండేపల్లి రాగానే ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్ రోడ్ వస్తుంది పోలీస్ స్టేషన్కు దగ్గర నుండి. సో అక్కడ నుండి అయితే గుండాల గ్రామంలోకి అయితే వెళ్ళిపోవాలి. మేమైతే మధ్యలో ఆగినాం. ఇక్కడైతే చిన్న కల్వర్ట్ లాగా ఉంది. ఫారెస్ట్ నుండి మొత్తం కొండల నుండి అయితే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. ఇక్కడైతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చెట్లు కూడా ఒక్కొక్కటి ఎంత ఎత్తు ఉందంటే ఆకాశాన్ని తాకుతుంది అన్నంత ఎత్తు ఉంది. సాధారణంగా సహజంగా ఏర్పడ్డ చెట్లు కదా, చాలా ఎత్తు అవుతున్నాయి. ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి, గుండాల వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఏదో యూట్యూబ్లో చూసి వెళ్ళేద్దాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటే. ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకొని రావాలి. ఇక్కడ ప్రయాణం ప్రమాదమే, ఇక్కడ పరిసరాలు కూడా ప్రమాదమే. ముఖ్యంగా అంత ఘాటు రోడ్డు, మొత్తము రాళ్లతోటి రప్పలతోటి, అసలు బైక్ కూడా ఒక్కో చోట వెళ్ళలేదు. బైకే అత్యంత కఠినంగా వెళ్ళగలుగుతుంది, వేరే మార్గం అయితే లేదు. మేమైతే చాలా అడవి దాటుకొని ఘాట్ రోడ్ మార్గాన కొండల్లో చాలా పైగా అయితే వచ్చేసాం. ఇంకా కూడా ప్రయాణించాల్సింది చాలా ఉంది. ఒక్కసారి ఇక్కడ నుండి చూడండి, కింద ఉన్న ఆ కొండలు, ఆ లోయలు, ఆ పచ్చని చెట్లు ఈ విధంగా అనిపిస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళాలంటే 4-వీలర్ కూడా కొద్ది దూరం వరకు వెళ్తుంది. ఇక మిగతా ఒక 7-8 కిలోమీటర్లు ఈ విధంగా రాళ్లతోటి నిండిన ఘాట్ రోడ్డు చాలా కఠినంగా ఉంటుంది. సో ఇలాంటి చోట్ల బైక్ కూడా వెళ్ళలేదు. సుమారు ఇలాంటిదైతే ఒక 7-8 కిలోమీటర్ల దూరాన్ని ఈ విధంగానే వెళ్ళాలి. చాలా ఇది రిస్క్ తోటి కూడుకున్నది. బైక్ లేకపోతే మాత్రం ఇక్కడికి వెళ్ళడం కష్టమే, నడిచి అయితే చాలా కష్టం. చాలా కొండలు దాటుకొని మేమైతే పైకి వచ్చేసినాం. ఇక్కడ కనిపించేదే గుండాల గ్రామం. సో ఈ గ్రామం ఒక వాగు దాటగానైతే వాటర్ ఫాల్స్ మనకు వచ్చేస్తుంది. మేమంతా కాసేపట్లో వాటర్ ఫాల్ చేరుకుంటాం అనగానే ఇక్కడైతే ఒక సమస్య ఎదురైంది. ఇక్కడైతే వీళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. వీళ్ళు మమ్మల్ని అడ్డుకొని మనిషికి ఒక 100 రూపీస్ పే చేయాలి ఈ వాటర్ ఫాల్ చూడాలంటే అని వీళ్ళైతే డిమాండ్ చేశారు. ఇదైతే నిజంగా చాలా దారుణం. ఎందుకంటే మేము కుంటాల వాటర్ ఫాల్స్, అలాగే చింతల మధుర ఎన్నో వాటర్ ఫాల్స్ వెళ్ళాం. ఎక్కడ కూడా మనిషికి 100 రూపాయలు అయితే వసూలు చేయలే. మళ్ళీ అందులో చాలా మంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి, అక్కడికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఇక్కడికైతే చాలా కఠినమైన మార్గాలు. ఇంత కష్టపడి వస్తే మనిషికి 100 రూపాయలు కట్టడం ఏంటనేది మేమైతే వాదించినాం.
మొత్తానికైతే గుండాల వాటర్ ఫాల్ చేరుకున్నాం. ఇదే ఆ వాటర్ ఫాల్స్. పచ్చని అడవులు కొండల మధ్య సహసిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్స్ సుమారు ఒక 150-160 అడుగుల ఎత్తు నుండి ఒక లోయలోకి పడుతుంది చాలా స్పీడ్గా. ఈ వాటర్ ఫాల్స్ని పైనుండి అంటే ఈ కొండ మీద నుండి చూడడం కూడా చాలా ప్రమాదం. ఇక్కడ గాలి చాలా స్పీడ్గా ఉంది. ఒకేసారి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అటు పడిపోయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎంతైనా కొంచెం ప్రమాదమే, జాగ్రత్తగా ఉండాలి. మేమైతే వాటర్ ఫాల్స్ను కింది నుండి చూడడానికైతే లోయలోకి అయితే దిగుతున్నాం. మావాడు ముందు వెళ్తుండే వెనకాల మేము. దిగేటప్పుడు అయితే మొత్తం చాలా జారుడుగా ఉన్నాయి రాళ్ళు. చాలా జాగ్రత్తగా కోసుకుపోయేలా కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ రాళ్ళ సందుల నుండి మెల్లిమెల్లిగా అయితే లోయలోకి అయితే దిగాలి. ఈ వాటర్ ఫాల్స్ తుంపర్ల వల్ల అయితే మొత్తం రాళ్ళ మీద పడి రాళ్ళన్నీ మాత్రం మొత్తం తేమగా జారుడుగా ఉన్నాయి. చివరికైతే చేరుకున్నాం వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో. అందమైన వాటర్ ఫాల్ దగ్గర ప్రమాదాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితేనే రావాలి ఇక్కడికి. ముఖ్యంగా రాళ్లతోటి కూడిన కఠినమైన ప్రయాణం చాలా రిస్క్ తోటి కూడింది. అదైతే చాలామంది అయితే బసంత్ నగర్ జమ్మికుంట నుండి వచ్చిన వాళ్ళైతే పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే మాకే జాలనిపించింది. అస్సలు నడవలేకపోయారు వాళ్ళు కార్లో వచ్చి కార్ని మధ్యలో పెట్టేసి అయితే ఇక్కడికి ఒక 7-8 కిలోమీటర్లు అయితే నడిచారు. వాళ్ళనైతే చూస్తే చాలా జాలేసింది.